बोल बोल రూమ్ అయితే అవుట్ అయిపోయినాం. లాస్ట్ డే ఇది. ఇంకా సెకండ్ డే అయితే బీచ్ లో తిరగడానికి సరిపోయింది. బీచ్ లో ఏం ఫుటేజ్ అయితే లేదన్నమాట. గోవా రీల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్ అయినాయి. స్ట్రిక్ట్ అయినాయి. సో ఇంకా మనం ఎవరిని ఫుటేజ్ చేసినా ఒకవేళ అటు ఇటు అయింది అనుకో అబ్యూస్ కింద మళ్ళా పెద్ద పెద్ద కథలు అవుతాయని రీల్స్ అయితే దానిలో ఫుటేజ్ లేదు. మన యూట్యూబ్ సంబంధించింది. ఇప్పుడు బోట్ కి వెళ్తున్నాం. ఈ రోజు మంచి ఫుటేజ్ అయితే వస్తుంది. మళ్ళీ బోట్ కి వెళ్ళి ఒక్కరికి 1500 అయితే చార్జ్ చేశారు. ఇంకా మిగతా అయితే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. ఫుటేజ్ కోసం ప్యాకెట్ కూడా కొడతారు. మెడల్ వేసుకున్న చిన్న పిల్లగాని మాత్రం పడిల్లాక ఈ నుంచి చివరాస కాడికి అయితే వెళ్ళాలంటే 8:30 కల్లా పికప్ వాళ్ళదే, డ్రాప్ వాళ్ళదే, ప్లస్ టిఫిన్, లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్ని వాళ్ళే ఉంటాయి. ఇంకా అక్కడికైతే వెళ్దాం. దాదాపుగా 40 కిలోమీటర్స్ అయితే తీసుకొని వెళ్తారు. మనము దాదాపు 40 కిలోమీటర్స్ అయితే బోట్ లో తీసుకెళ్తారు ఐలాండ్ కి. స్కూబా డైవింగ్, పారాగ్లైడింగ్, ప్లస్ జెట్ స్కై, బనానా రైడ్, అన్ని బంప్ రైడ్ మస్తున్నాయి. స్టోరేజ్ కూడా మస్తుంది. తీసుడు విజువల్ చూస్తే గోవా రావాలనిపించాలి. రావాలా మళ్ళా ఏం చేస్తారు. అండ్ బడ్జెట్ కూడా ఎంత అయిందో మా బడ్జెట్ కూడా చెప్తా. బస్ అయితే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి పికప్ చేసుకొని మళ్ళీ ఇక్కడికే వచ్చి డ్రాప్ చేసిపోతుంది. మమ్మల్ని सर थोड़ा इस तरफ आ जाओ, ऊपर ऊपर आ जाओ. నైట్ పోయినట్టు వేటకి పొద్దు కింద వచ్చేవారు. ఇవే మా పడవలు. ఈ ఫస్ట్ దానిలో మేము వెళ్తాం. మన ఎంతో దీనిలో పేరు ఏదో ఉంది. పనాది 697. గంట సేపటి తర్వాత పదవి మూవ్ అయ్యి మా సన్నపాలు ఉంది. డ్రైవర్ కూడా చాలా సంవత్సరం ఉంది. సాయంత్రం తెలుస్తుంది మన సన్న డ్రైవర్ అది కాక వీటిలే మనకి మా ఆల్రెడీ మన దగ్గర పాలని సుమ్ము మన పాలు గ్యాస్ అయినా ఐలాండ్ దగ్గర స్నాక్స్ ఇస్తున్నారు. స్నాక్స్ కూడా వచ్చేస్తాయి. రక్కులు ఎక్కువ పెట్టి తెచ్చినాను. పడవ డ్రైవర్ ముందు ఉంటే బాగుండుగా. లారలాగా ఇంజన్ చెప్పలే. 2 సమోసాలు తెచ్చింది. ఏం తెచ్చిండు బాయ్? 2 సమోసాలు తెచ్చి 2 సమోసాలు తెచ్చిండు. దగ్గర గప్పుదని తెచ్చిండు. ఇడ్లీ దోశ ఎక్స్పెక్ట్ చేస్తే ఈ చేపలకి వేద్దాం. పడవలో జాలీగా ఇది వెళ్తున్నాం. సముద్రంలో నీళ్ళు తక్కువైనట్టు అప్పుడు వచ్చినప్పుడు ఇంక రాళ్ళు గీళ్ళు అయితే ఇంకా అనిపించలే. అవి వేసి చూడు ఎట్లా వస్తుంది. ఇంకా తాటినే చూడు అలలు కూడా. రాళ్ళు బయటికి వెళ్ళినాయి. నీళ్ళు తక్కువైనాయి సముద్రంలో.
దగ్గర వచ్చినట్టున్నాయిగా తాళ్ళు సల్బా ఉన్నాయిగా అన్నీ అంగో చినిగిపోయినాయి ముళ్ళు వేసిరు బోట్ వచ్చింది మన వాళ్ళు ఒక 9 మెంబర్స్ స్క్వేడ్ ప్లస్ ఒక 7 మెంబర్స్ స్క్వేడ్ అక్కడికి వెళ్తుంది. మనం ఫస్ట్ స్కూబా కంప్లీట్ చేసుకొని దిగిపోతాం. ठीक है. बम्पर राइड में 2 आदमी जाएगा. बनाना में 5, 6, 7 ऐसे. हमारा कितना ग्रुप? 5 का एक साथ जाएगा. ओके.
వేసి గుంజొచ్చు వీళ్ళంతా అక్కడ వాళ్ళు నేర్పోయారు. ये जो 2 बेसिक साइंस रहता है तो आपको फॉलो करना रहेगा। गाइस भी प्रॉब्लम है नहीं है वो पानी के अंदर आपको कुछ भी प्रॉब्लम आने दो, ब्रीथिंग इशू हो, डाइविंग मास्क है इसके अंदर पानी गया, फेसिंग एनी प्रॉब्लम अंडर वाटर सो दिस है दिस प्रॉब्लम ओके। भी प्रॉब्लम आएगा इस साइंस का आपके साथ जो भी ड्राइवर रहेगा उसको सब पे से लेके आए। गाइस आप पानी में कंफर्टेबल हो ठीक हो, जिसको कंफर्टेबल साइड 2 साइंस याद रखो। पानी में हर एक के साथ एक ड्राइवर रहेगा जो आपका ड्राइविंग कंडक्ट करेगा, ना कि आप। मैं ये नॉन स्विमिंग एक्टिविटी है ओके, यहाँ पे स्विमिंग की कोई जरूरत है। स्विमिंग आता है तो भी नहीं करना है, सिर्फ आपको ब्रीथ पे कॉन्सेंट्रेट करना। ब्रीथ कैसे करना है भाई, नॉर्मली आप नोज से ब्रीथ कर दो और गाइस लुक हियर ओनली डाइविंग मास्क व्हेन यू पुट द डाइविंग मास्क आई कैन डू दिस बैक। मास्क लगाने के बाद हाइट और क्लोज से कवर हो जाएगा। सांस मुंह से इनहेल करना है, मुंह से एक्सहेल। ब्रीथ इनहेल एक्सहेल ओनली फ्रॉम माउथ, डोंट रीजन ओनली इनटू वाटर। गाइस लुक हियर स्पॉट इज रेगुलेटर, आपको सांस इनहेल एक्सहेल इसके थ्रू करना है। उसको दो डिटोटर दिया है, दिखाई दे रहा है, इसको टूथ में ऐसे बाइट करके रखना तो जॉल लिप्स यहाँ पे ओ शेप में पाउच बनाना है, ओनली सांस मुंह से खींचना है, वैसे थ्रो करना है। यू कैन शो यू हाँ सेम लाइक इनहेल सेम लाइक एक्सहेल यू वांट टू वाटर, सेम लाइक यू वांट टू वाटर। पानी के अंदर सेम ऐसे ही करना है, पानी में एक्सहेल करते हो तो ऐसे मुंह से बबल्स निकलते लाइक है ओके। ऊपर आवाज तो नहीं देना, पानी में बबल्स निकलेगा, बबल्स को देख के पैनिक होने का नहीं। बबल्स सारे मतलब सही से कर रहे हैं, forgetting bubble you can just from mouth लिप पाउच ही रखना है, डोंट मूवमेंट इन द लिप्स एंड द वाटर। आप पानी में लिप्स का मूवमेंट करोगे तो पानी चलेगा ओके। ध्यान रखना लिप पाउच को एक्सहेल करना है, इस कंप्रेसर नहीं रहना। तो जितना लॉन्ग इनहेल करोगे लॉन्ग एक्सहेल करोगे कंफर्टेबल फील करोगे, शॉर्ट ब्रीथ करोगे आपको ब्रीथ अवॉइड नहीं हो जाए ओके। गाइस आपके नंबर मिला है, नंबर है ये वीडियोग्राफी के लिए। पानी में जैसे आप कंफर्टेबल होते तो ये वीडियो आपका शैलो वाटर में बनाते तभी आपका ये नंबर नोट किया जाएगा, नंबर दिखा देना, उसके बाद आपका वीडियो बनेगा ओके। गाइस आपका हर एक का सोलो वीडियो रहेगा, आपके पैकेज में इंक्लूडिंग हमारी तरफ से GoPro में निकाल के देंगे, नॉट एनी एक्स्ट्रा वीडियो। आई मीन पॉपकॉर्न रहेगा, ट्यूब रहेगा, डीप रहेगा, वीडियो चार्जेबल रहेगा। फर्स्ट आप पैकेज वाला कंप्लीट करो, को अच्छा लग रहा है तो आप एक्सटेंड कर सकते हो ओके। डिपेंड करता है क्या करना है, पहले आप कंफर्टेबल हो जाओ बाद में गाइस। हर एक को एक चांस मिला, तुम्हारा एक बार ऊपर जाओ, आपके साथ जो भी ड्राइवर रहेगा आपको कोई प्रॉब्लम रहेगा उसी टाइम आपको 2 लैंडर लगा है వాళ్ళ గ్లాస్ నాకు మన గ్లాస్ అందరి గ్లాస్
వీళ్ళకేం తక్కువ లేదా సోకేనా ఇప్పుడు పోతుడు తుస్సు అల్ల లెక్క వస్తున్నాయి తుస్సు ఎంతసేపు ఇప్పటికే భయపడ్డాడు వద్దొద్దు అన్నాడు కానీ మేము ఇబ్బంది పెట్టి పంపించినాము. జై జై 26 इधर जाना इधर जाना इधर लोग बाबा लोपल నువ్వు దగ్గరనే మళ్ళా రాని ల్యాగ్ మబ్బు మొత్తం పోవాలి మబ్బు ఇడవాలి దెబ్బకి ప్లస్ అని ఇడవకు మైనస్ అని ఇడవకు ఇప్పుడు పైకి కూడా లేపకు అయిపోయింది డర్ పడ్డది మీన్ వేసింది అన్న అప్పుడే అన్న పని అయిపోయింది అయిపోయింది నా పడవేకి ఇంకా వీడియోనే తీయలేదు అంటే ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెక్ చేస్తున్నా ఇట్లా గాడి ఉంటుంది ఎక్స్పీరియన్స్ అసలు అందుకే వీడియో తీయడం అంటే తీసిస్తాడు కాంటుంది వీడియో చాలా అయింది పనిచేతనే ఇంకా జరా చూద్దాం ఇంకేమైనా యాక్టింగ్ చేస్తాడు మీ మీద ఏడు మమ్మల్ని ఏడు ఒకసారి తుస్సు ఏడు నేను మాట్లాడుతున్నా ఆయనతో కూడా సెట్టింగ్ సెట్ చేస్తున్నాను శివన్న గురించి వాళ్ళు చెప్తే మొహమాట అనుకున్నాడు సరే ఖరాబ్ అయితే అంటాడు శివన్న ఇద్దరు చేపిస్తుందా बोल बोल going to school చేపలు పడతారా ఇద్దరు చేపిస్తుందా बोल बोल going to school చేపలు పడతారా
వాడి దేంతో కొద్ది వస్తున్నాయి హ్యాండ్ అయిపోతున్నావు రేటింగ్ మనం మంచిగా తీసుకుంటే కొంచెం పెరిగి మంచిగా కన్నడ వీడియోకి వెళ్ళి కన్నడ వీడియోకి వెళ్ళి వీడియో ఏడా వీడియో తీసుకుంటా వీడియో తీసుకుంటాను ఏడా ఏడా కన్నడ ఎట్లది చూసుకో ఇక్కడ చూడు అయిపోయింది ట్రిప్ కంప్లీటెడ్ ఇంకా ఎండ్ పాయింట్కి వచ్చినాం టైం ఉందా 6:37 అవుతుంది ఆపేదికి ఎక్కించేది రిస్కులు పడవ అంత బాగుంది కానీ చూసుకోవాలి ఎందుకంటే ప్రాపర్లు ఉన్నాయి విరిగి తగులుతుంది కదా